హలో ఆల్. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్ ఇడ్లీ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అనేది వేసుకోవాలి. వేసుకుని నైట్ రుబ్బేసుకొని మార్నింగ్ పులిసిన పిండితో ఇడ్లీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అనేది ఉప్పు అనేది మార్నింగ్ వేసుకోవాలి, నైట్ వేయకూడదు. ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకొని ఇడ్లీ పెట్టుకొని మనకు నచ్చిన చట్నీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి వేడివేడిగా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే వేడివేడిగా తినడం అంటే చాలా ఇష్టం. ఇలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ నేనైతే టీ పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా ఈ క్లైమేట్లో తింటే. సో టీ పెట్టేసుకున్నాను. టీ కూడా మనకి ఈక్వల్ రేషియోలో పెట్టుకోవాలి. 1 గ్లాస్ పాలు అనుకో, 1 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. దీనికి 2 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అన్నీ ఇంకా ఎక్కువ తక్కువ ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి నా మెథడ్లో. మీకు నచ్చినట్లయితే నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను 2 కప్స్ టీ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీరు ఏ మెథడ్లో చేస్తారు ఇడ్లీ అనేది నేను సింపుల్గా ఈజీగా చేసేస్తాను. మినపప్పు అనేది 4-5 అవర్స్ నానితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. నేను మధ్యాహ్నం 3కి నానబెడతాను, నైట్ 7-8కి రుబ్బుతాను. చలికాలం అయితే మనం తొందరగా రుబ్బుకోవాలి, 7-7:30 లోపు. ఎండాకాలం అయితే నైట్ 9-9:30కి అలాగా రుబ్బుకోవాలి. ఎందుకంటే నేను మిక్సీలో వేసుకుంటాను, గ్రైండర్ లేదని. ఓకేనా? Subscribe my channel. Thank you for watching. For more videos, bye bye. Ishq you all.